మోంతా తుఫాన్ జెట్ స్పీడ్ లో దూసుకువస్తుంది. తుఫాన్ ప్రభావంపై అమరావతిలో విపత్తుల నివారణ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓవర్ టు యు పూర్ణ. శంకరి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనతో మాట్లాడటానికి ఏదైతే విపత్తుల నివారణ సంస్థ అధికారులు మనతో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసు. సార్, ఎలా ఉంది సిచ్యువేషన్ చూస్తే, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడ అది ల్యాండ్ అయ్యే అవకాశం కనపడుతుంది? కాకినాడ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నైటు అంటే 28వ తారీఖు నైటు ఇది మనకి రాడార్ చూపిస్తున్నటువంటి పిక్చర్. ఇదంతా కూడా మనకి ఇంటెన్సిటీ అంటే ఎక్కువగా ఉన్నటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతం. ఇది మనకి ఇప్పుడు నేను వేరే మ్యాప్లో చూపిస్తాను అది మీకు. అంటే ఆ వే ఆఫ్ ద మోంతా సైక్లోన్ ఎలా వెళ్తుంది అనేది నేను వేరే మ్యాప్లో చూపిస్తాను. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామా? ఇది వచ్చి మనం డిప్లాయ్ చేసినటువంటి టీమ్స్ రిస్టోరేషన్. అంటే మనకి ఏదన్నా విపత్తు జరిగినప్పుడు ఇమీడియట్గా మనం వాళ్ళని రిస్టోర్ చేయడం, అంటే సహాయక చర్యలో పాల్గొనడం కోసం జిల్లా యంత్రాంగానికి అదే వీళ్ళు ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ వైడ్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నమాట. వీళ్ళని మనం ఈ జిల్లాల్లో ప్రికాషనరీగా మనం మౌంట్ చేసి ఉన్నాం. ఇంకా 3 టీములు మనం స్టాండ్ బై పెట్టున్నాం. ఎమర్జెన్సీకి ఇంకెక్కడైనా జరిగినప్పుడు ఇమీడియట్గా మనం అక్కడ పంపిస్తాం. దిస్ ఈజ్ ద ఎన్డీఆర్ఎఫ్, దిస్ ఈజ్ ద నేషనల్ డిజాస్టర్ ఫోర్స్. వీళ్ళు కూడా మనకి ఇక్కడే ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం చేస్తున్నాం. ఇకపోతే మనకి 14,000 కెమెరాలు ఉన్నాయి, 14,000 కెమెరాస్ మనకు ఉన్నాయి. ఇవి రియల్ టైంలో మనకి ఆ విజువల్స్ని మనకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి. అంటే అక్కడ వర్షం పడుతుందా, లేకపోతే చెట్లు ఇరిగిపోయినాయా, లేకపోతే ఏమన్నా అయినాయా అనేది మనం ఈ 14,000 కెమెరాలను కూడా ఇక్కడ మనం మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే త్రూఅవుట్ స్టేట్ మొత్తం కూడా ఈ 14,000 కెమెరాలు పెట్టి మొత్తం కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. అంటే రియల్ టైమ్గా మనం అక్కడ మానిటర్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఏంటంటే ఇవాళ అంటే 28వ తారీఖు రెయిన్ఫాల్, ఈ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉండేటువంటిది ఎర్ర కలర్లో ఉండేటువంటిది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్. అండ్ ఈ రెండో కలర్లో ఉండేది సెకండ్ లెవెల్. ఇది వచ్చి మోడరేట్ టు హెవీ. ఇది మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే రెడ్ కలర్లో అయితే దాదాపు అన్ని అంటే మేజర్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా రెడ్లోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రీమ్ నుంచి హెవీ ఎక్స్ట్రీమ్ వరకు ఉంటాయి అవన్నీ. అంటే హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇవాళ బాగా ఉంటుందండి, రేపు దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎల్లుండికి పూర్తిగా ఆగిపోతుంది. పూర్తిగా మనకి తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అందుకే ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. తీరం దాటిన తర్వాత రేపు కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. మనకి మెయిన్ రెయిన్ఫాల్తో పెద్ద ఇబ్బంది ఉండదు, మనకి విండ్తోనే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. 100 kilometers అరౌండ్ విండ్ వెళ్తుంది కాబట్టి దాంతోనే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అంటే చెట్లు కూలిపోవడం లేదా కరెంట్ పోల్స్ పడిపోవడం ఇలాంటివంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి దాంతోనే మనకి మేజర్ డిజాస్టర్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎలా మానిటరింగ్ చేస్తున్నారండి మీరు ప్రధానంగా చూస్తే కనుక? మనం కెమెరాస్లో చూస్తున్నాము, తర్వాత అలర్ట్స్ పంపుతున్నాము అందరికీ, తర్వాత అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాము. అదనంగా ఏదన్నా కావాలంటే ఇక్కడి నుంచి పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఎలా కనపడుతుంది మనకి శాటిలైట్ పిక్చర్స్? ఇది ఆల్రెడీ మేము చూసాము. ఇది మెయిన్ అండి మనకి. ఇది ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది, బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ కేంద్రీకృతమైంది. దీని రేడియస్ వచ్చి ఇప్పుడు విశాఖపట్నానికి 340 kilometers, మన కాకినాడకి 270, అంటే ఇది ఇంకొద్ది తగ్గి ఉండొచ్చు, ఇది మార్నింగ్ డేటా. ఇక్కడ మచిలీపట్నానికి 190 kilometers. ఇది మనకి కాకినాడ ప్రాంతంలో ఇది కోన్ ఆఫ్ సర్టనిటీ అంటాం. అంటే ఈ ప్రాంతం ఎక్కువగా ప్రభావం అయి ఉంటుంది. ఈ లైన్ ఆఫ్ ఏదైతే ఉందో అది కూడా కొద్దిగా డీవియేషన్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా అదే లైన్లో వెళ్తుందని కాదు, మేబీ అది తీరం దాటేటప్పుడు కొద్దిగా అటు ఇటు కూడా జరగచ్చు. అంటే మనకి ఎక్కువ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది సీలో ఉన్నటువంటి సైక్లోన్ కాబట్టి సీకి ఆనుకున్నటువంటి జిల్లాలన్నీ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. కానీ ప్రమాదం స్థాయి అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ముందుగానే సహాయక చర్యల నిమిత్తం సహాయక బృందాలను పంపించారు. తర్వాత అలాగే సామగ్రిని కూడా పంపించడం జరిగింది. ఇంకోటి, ఇది తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండిద్దని చెప్తున్నారు. తీరం దాటే టైంలో మనకు గాలులు ఎక్కువ వస్తాయి. ఆ గాలుల వల్లే మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే ఇవన్నీ పడిపోవడం అవన్నీ జరుగుతాయి. ఏది ఆ రేకుల షెడ్లు, ఓపెన్ ఉండే రేకుల షెడ్లు గాల్లోకి లెగుస్తాయి. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ సచ్ ఇష్యూస్ మనకి నోటీసులోకి వస్తాయి. కాబట్టి వాటిలన్నింటినీ ఇమీడియట్గా రిస్టోర్ చేయడం కోసం ఆల్రెడీ పోల్స్ కూడా డంప్ చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో
3000 పోల్స్ని కరెంట్ పోల్స్ని డంప్ చేశారు. ఇమీడియట్గా రిస్టోర్ చేయడానికి లేబర్ను కూడా అక్కడ పెట్టుకుని ఉన్నారు. అంటే మేజర్గా ఏ డిస్ట్రిక్ట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు కర్నూలు మనకి కాకినాడలో దాటుతుంది కాబట్టి కాకినాడకి అటు ఇటు ఉండేటువంటి 1 or 2 డిస్ట్రిక్ట్స్ డెఫినెట్గా వల్నరబిలిటీలో ఉంటాయి. మిగిలిన మనం అనుకున్నట్టు హెవీ రైన్ ఫాల్ అంతర్ కోస్టల్లో మనకు దొరుకుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్ ఫాల్స్ పడే అవకాశం కూడా ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇందాక మీకు చూపించాను. ఫ్రమ్ శ్రీకాకుళం మొదలుకొని పల్నాడు వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా హెవీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అంటే ఈరోజు ఎప్పుడు తీరం దాటే అవకాశం కనపడుతుంది మీకు? అది తుఫాను అంటే వేగం ప్రస్తుతం 15 km/h ఉంది. మనకి కాకినాడ నుంచి 270 km/h ఉంది. అదే స్పీడు మెయింటైన్ అయితే కొద్దిగా డిలే అవుతుంది ఈ నైట్లో. కాదు ఇంకొద్ది స్పీడ్ పుంజుకుంటే డెఫినెట్గా ఇటు ఈవినింగ్ కానీ మిడ్ నైట్ ఆఫ్ ద టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే తీరం దాటేటప్పుడు అది కొంచెం స్పీడ్గా ప్రయాణించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు వాతావరణ అధికారులు. డెఫినెట్గా ఉంటుందండి. అందుకే మనకి ఆ క్యాలిక్యులేషన్ 15 km క్యాలిక్యులేషన్లోనే వస్తే మనకు కాదు. అందుకే దాని వేగం ఇప్పటి నుంచి కొద్దిగా పెరుగుతూ వస్తుంది. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం కూడా 24/7 మొత్తం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకమైన ఒక సెల్లో ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎండి ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ టీం అంతా కూడా 24/7 మొత్తం కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద మొత్తం కూడా ఇక్కడ 24/7 ఇక్కడ అంతా కూడా అధికారులు మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అంటే ఇక్కడ నుంచే మొత్తం డేటాని ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు. 24/7 మొత్తం కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తూ అంటే ఎక్కడెక్కడ ఏ కెమెరాస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 కెమెరాస్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ తీరం దాటే చోట ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా ఇక్కడ అధికారులకు ఎప్పటికప్పుడు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ ఎండి ప్రకాష్ జైన్ ఉన్నారో ఆయన మొత్తం కూడా సూచనలు సలహాలు కూడా ఇస్తూ కూడా మొత్తం ఇప్పటికప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఇక్కడ అధికారులు నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.